మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా చిప్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి ప్రధాన కస్టమర్ గా ఉన్న శాన్ డియోగో కంపెనీ క్వాల్కామ్ కూడా తన ప్రాసెసర్ ధరను 2 అంకెల శాతానికి పెంచబోతుంది. దీంతో స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ ధరలు మండిపోతున్నాయి. అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది. ఈ న్యూస్ నేను వెంటనే మా ఆయనకు చెప్పేయాలి. ఆగు. ఏమి? అదేంటి, నేను ప్రశాంతంగా పొటాటో చిప్స్ తినేది కూడా నీకు ఇష్టం లేదా? ఏం మీకు తెలీదా? నేను ఇప్పుడే న్యూస్లో చూశాను. అసలే చిప్స్ దొరక్క మొబైల్ రేట్లు పెరిగిపోతున్నాయంట. నువ్వు విన్న ఆ న్యూస్కి నేను తినే ఈ పొటాటో చిప్స్కి సంబంధం ఏంటి? మీ మట్టి బుర్రకి ఏది ఒక్కసారికి అర్థం అవ్వదు. నీ వెటకారాలు ఆపి ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మన ఇద్దరు మొబైల్స్ కొని చాలా రోజులైంది. అవి సరిగ్గా వర్క్ అవడం లేదు. సో కొత్త మొబైల్స్ కొనాల్సిందే. అబ్బబ్బా, ఏం పర్లేదు, ఇంకా 1 ఇయర్ లాగించేయచ్చు ఈజీగా. అదేం కాదు, ఇంకా ఆలస్యం చేసే కొద్దీ మొబైల్ రేట్లు పెరిగిపోతాయి. అప్పుడు నీకే బర్డన్ అవుతుంది. ఆ న్యూస్ నువ్వు సరిగ్గా వినలేదనుకుంటా. వాళ్ళు చెప్పేది మెమరీ చిప్స్ గురించి, ఇవి పొటాటో చిప్స్. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం అవటం లేదు. అంతేగా మరి, మెమరీ ఉండే వాళ్ళకి దాని గురించి అర్థం అవుతుంది, నీకు కాదులే. నాకు మెమరీ ఉంది కాబట్టే చెప్తున్నా మీకు డబ్బులు సేవ్ అవుతాయి అని. కానీ అది మీకే అర్థం అవడం లేదు. బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పే దాంట్లో కూడా లాజిక్ ఉందని అనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఇప్పుడు కావాలంటే నా వల్ల కాదు. ఏమో, నాకు అదంతా సంబంధం లేదు. మీరు మన ఇద్దరికి కొత్త మొబైల్స్ కొనేంత వరకు ఈ చిప్స్ తినడానికే వీలు లేదు. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ నేను పొటాటో చిప్స్ తినకూడదంట. ఇదే మరి అన్యోన్య దాంపత్యం అంటే. చూడండి.